గత ప్రభుత్వ హయాంలో విశాఖ సాగర తీరంలో సిఆర్జెడ్ నిబంధనల ఉల్లంఘనలు పెద్ద ఎత్తున జరిగాయి. అప్పట్లో అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించి ఎలాంటి అనుమతులు లేకుండా విరోగా పబ్ నిర్వహిస్తున్నారు. దీంతో విరోగా పబ్ పై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామంటున్న జనసేన నేత మూర్తి యాదవ్ తో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్. విశాఖ సాగర్ తీరంలోని సిఆర్జెడ్ నిబంధనలు యథేచ్ఛగా ఉల్లంఘన జరుగుతున్నాయి. మనం చూడొచ్చు, మొన్నటికి మొన్నే విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి అక్రమ కట్టడాలను కూడా సిఆర్జెడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయని కూడాను కొట్టివేశారు. ఇప్పుడు తాజాగా భీమిలి నియోజకవర్గంలోని కాపులపాడ దగ్గర తిమ్మాపురం దగ్గర విరాగో పబ్ కూడా సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘించారని చాలా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి జనసేన కార్పొరేటర్ మూర్తి యాదవ్ గారు ఉన్నారు. మనతో సమాచారం తెలుసుకున్నారు. సార్, మీరు సిఆర్జెడ్ నిబంధనలు ఎక్కడున్నా అలుపెరగిన పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు తాజాగా విరాగో సంగతి ఏంటి? గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం విశాఖ సాగర తీరం సుమారు 20 కిలోమీటర్లు ఏదైతే అంటే ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఫిషింగ్ హార్బర్ దగ్గర నుంచి భీమిలి సాగర్ తీరం ఏదైతే ఉందో తీర ప్రాంత నియంత్రణ మండలి దగ్గర నుంచి ఎటువంటి అనుమతులు పొందకుండా అక్రమంగా కాంక్రీట్ నిర్మాణాలు చేసి సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఏవైతే నిర్మాణాలు చేపట్టి వ్యాపార కేంద్రాలుగా ఇవాళ ఏదైతే కబ్జా చేశారో వైసీపీ నాయకులు, ఆ కబ్జాల విషయమై కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఉన్నటువంటి వ్యాపార కేంద్రాలన్నింటి మీద చర్యలు తీసుకోవాలని చెప్పి సాక్షాత్తు విశాఖ జిల్లా కలెక్టర్ గారికి, అలాగే విశాఖ జీవీఎంసీ కమిషనర్ గారికి, ఏపీ కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ అమరావతి, అలాగే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి, MOEF మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్, సిఆర్జెడ్ 1, సిఆర్జెడ్ 3 పరిధిలోకి వచ్చేటువంటి ఏవైతే అక్కడ వ్యాపార కేంద్రాలు అక్రమంగా వెలిసాయో ఎటువంటి అనుమతులు తీసుకోకుండా ఆ స్థానికంగా ఉన్నటువంటి జీవీఎంసీ అధికారుల దగ్గర నుంచి కూడా అనుమతులు తీసుకోకుండా ఏదైతే చేపట్టారు దాంట్లో భాగంగానే నిన్న కాక మొన్న విజయసాయిరెడ్డి కుమార్తె నేహారెడ్డి యొక్క అక్రమ నిర్మాణాలపైన రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఖచ్చితంగా ఒక డైరెక్షన్ ఇవ్వడంతోనే అక్కడ అక్రమ నిర్మాణాలు తొలగించడంలో పాటు దాని పక్కనే సీహార్స్ అనేటువంటి ఒక పబ్ కూడా వైసీపీ నాయకుల యొక్క బినామీ వాళ్ళ వ్యవహారం ఏదైతే ఉందో అది కూడా సిఆర్జెడ్ నిబంధనలోకి వస్తుందని చెప్పి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే తిమ్మాపురం ఏదైతే ఇప్పుడు అక్కడ విరాగో పబ్ ఏదైతే ఉందో కాపులపాడ దగ్గర, ఆ కాపులపాడ దగ్గర ఉన్నటువంటి విరాగో పబ్ ఏదైతే ఉందో దానికి ఎటువంటి అనుమతులు లేవు. దట్టు నిన్న APCZMA కోస్టల్ జోనల్ మేనేజ్మెంట్ అథారిటీ దగ్గర నుంచి నాకు ఉత్తర్వులు వచ్చినాయి. ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి తక్షణమే చర్యలు తీసుకోమని చెప్పిన దాంట్లో భాగంగా పొందుపరిచిన దాంట్లో భాగంగా అక్కడ చాలా ఆసక్తికరమైన విషయాలు, సిఆర్జెడ్ 3 పరిధిలోకి వచ్చేటువంటి దాన్ని జీవీఎంసీకి వీళ్ళు రెసిడెన్షియల్ బిల్డింగ్ కోసం వీళ్ళు ప్లాన్ అప్లై చేయడం జరిగింది. కానీ వాళ్ళు చేస్తుంది అక్కడ ఏదైతే పబ్ అనేటువంటి వ్యాపారం నడుపుతున్నారు, కమర్షియల్ బిజినెస్ నడుపుతున్నారు, దానికి ఎటువంటి అనుమతులు లేవు. అదే కాకుండా 14% ఓపెన్ స్పేస్ 20 లక్షల రూపాయలు పైగా జీవీఎంసీకి కట్టాల్సినటువంటి రెవెన్యూ లాస్ కూడా గవర్నమెంట్కి ఇంకర్ అయిందని చెప్పి కూడా ఆ యొక్క కంప్లైంట్లో డీటెయిల్గా రిపోర్టు పొందుపరచడం జరిగింది. ఆ పబ్ నడుపుతున్నటువంటి భూ యజమానులకి అక్కడ ప్లాన్ పెట్టిన దానికి ఎటువంటి డాక్యుమెంట్స్ పొందడం లేదని కూడా దాంట్లో చెప్పడం జరిగింది. ఫైనల్గా మీరేంటి డిమాండ్ చేస్తున్నారు? సిఆర్జెడ్ నిబంధనల విరుద్ధంగా ఉన్నవన్నీ కూడా తొలగించాలి. సిఆర్జెడ్ ఉల్లంఘనలు పాల్పడిన వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సిఆర్జెడ్ సముద్ర తీర ప్రాంతాన్ని పరిరక్షించాలి. వ్యాపారాలు చేసుకోవాలన్నా ఏదైనా అభివృద్ధి చేయాలన్నా టూరిజంలో భాగంగా ఏదైతే సిఆర్జెడ్ వీళ్ళు నియమ నిబంధనలు ఉన్నాయో దానికి అనుగుణంగా పర్మిషన్స్ తీసుకొని వీళ్ళు దాని ప్రకారంగా అనుగుణంగా విశాఖ నగర అభివృద్ధి పాటుపడాలి తప్ప సముద్ర తీర ప్రాంతాన్ని కబ్జా చేసి మత్స్యకారులకు ఇబ్బంది కలిగించి స్థానిక ప్రజలకి అక్కడ విహరించేటువంటి ఎవరైతే టూరిస్టులు ఉంటారో వాళ్ళెవరికి ఇబ్బంది కలిగించకుండా ప్రశాంతమైన విశాఖ నగరాన్ని ఇవాళ ప్రశాంతంగా ఉంచి సుందరవనంగా తీర్చిదిద్దాలని మా కాన్సెప్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది మొత్తం మీద పరిస్థితి విశాఖపట్నంలోని సిఆర్జెడ్ నిబంధనలు ఉల్లంఘన యథేచ్ఛగా జరుగుతుంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి, ఇప్పుడు కూడా కంటిన్యూ అవుతున్నాయి. తాజాగా విరాగా పబ్ కూడా అలాంటిదని, దానికి ఎటువంటి అనుమతులు లేవని దానికి సంబంధించి కూడా ఫిర్యాదు చేస్తున్న వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా మూర్తి యాదవ్ డిమాండ్ చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ABN.